నమస్కారం అండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మీద అవగాహన కల్పించడానికి ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. దీంట్లో అసలు సివిల్ సర్వీస్ దేశంలోనే అతి ప్రతిష్టావంతమైన పరీక్షలాగా పరిగణింపబడుతుంది. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా అని అంటాం మనం దాన్ని. దాని మీద అవగాహన కల్పించడానికి అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, చాలా మందికి దాన్ని సివిల్ సర్వీసెస్ అంటారని కూడా తెలియదు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే గుర్తుపడతారు కానీ సివిల్ సర్వీసెస్ అంటే చాలా మందికి తెలియదు. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, అది రాయాలి అంటే కావాల్సిన అర్హత ఏంటి, అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, చాలా అపోహలు ఉంటాయి స్టూడెంట్స్కి. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి. ఇవాళ రేపు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ వస్తుంది, డిగ్రీ ప్లస్ ఐఏఎస్. అసలు నిజంగా అప్పటి నుండి మొదలు పెట్టాలా, అవసరం ఉందా, తర్వాత మొదలు పెట్టాలా, వీటి మీద దృష్టి పెడుతూ ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నేను అసలు మీకు సివిల్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి, అది రాయాలి అంటే ఒకరికి ఉండాల్సిన అర్హత ఏంటి, దాని మీద చర్చిస్తాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి మనకు ఫస్ట్ తెలవాల్సింది సివిల్ సర్వీసెస్ మీనింగ్, దాని తర్వాత దాంట్లో ఉండే సర్వీసెస్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే బయటికి తెలుసు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా దగ్గర 24 సర్వీసెస్ ఉంటాయి దాంట్లో. ఆ సర్వీసెస్ని ఏమంటారు, వాటి పేర్లు ఏంటి, డెసిగ్నేషన్స్ ఏంటి తెలియాలి. తర్వాత ఎలిజిబిలిటీ, ఒకవేళ రాయాలి సివిల్స్ అనుకుంటే మీరు మనకు ఉండాల్సిన అర్హత ఏంటి, వయసు నిమిత్తం ఏంటి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీస్కి డిఫరెంట్ ఉంటాయి, పిహెచ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, ఓసీకి డిఫరెంట్ ఉంటుంది. అవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియాలి. సివిల్ సర్వీసెస్ అనేది ఒక వొకేషన్, దాన్ని జాబ్ లాగా చూడలేం మనము. సివిల్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మిలిటరీ, జ్యుడిషియరీ, పొలిటికల్ పోస్ట్లో ఉండరో గవర్నమెంట్ కింద వాళ్ళందరినీ సివిల్ సర్వెంట్స్ అని అంటారు. వాళ్ళు మిలిటరీ పోస్ట్ కాదు, అది పొలిటికల్ పోస్ట్ కాదు. పొలిటికల్ అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ పోస్ట్, అది టెంపరరీ ఉంటుంది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా ఉంటుంది. అది పొలిటికల్ కాదు, మిలిటరీ కాదు, జ్యుడిషియల్ కాదు. ఈ 3 కాని వాటినన్నిటినీ మనం సివిల్ సర్వీసెస్ అని అంటాం. వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వం కోసం పనిచేస్తారు, కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం కింద ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను మనం సివిల్ సర్వెంట్స్ అని అంటాం. అయితే ఈ సివిల్ సర్వీసెస్ లో 3 రకాల సర్వీసెస్ ఉంటాయి. ఒకటేమో ఆల్ ఇండియా సర్వీసెస్ అని అంటాము, తర్వాత సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్. మీకు పీపీటీలో ఏ ప్యాటర్న్ లో కనిపిస్తున్నాయో సర్వీసెస్, అదే ప్యాటర్న్ లో సెలెక్షన్, అంటే వాటి ప్రయారిటీ కూడా అదే ఉంటుంది. మామూలుగా మాట్లాడుకుంటే ఈ సర్వీసెస్ అన్నిటికీ ఒకటే స్టేటస్, ఒకటే శాలరీ, ఒకటే కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఉంటాయి. కాకపోతే పవర్ విషయంకి వచ్చేసరికి ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నిటికంటే పవర్ఫుల్, దాని కింద వచ్చే సెంట్రల్ సర్వీసెస్ నెక్స్ట్ పవర్ఫుల్, తర్వాత గ్రూప్ బి సర్వీసెస్. సో నేను ఒకవేళ ఎగ్జామ్ రాస్తే నేను రాసేటప్పుడు నేను ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. నాకు ఏది ముందు కావాలి, ఏది తర్వాత కావాలి నేను సూచించాలి. ఆ సూచనలో ఫస్ట్ ఎవరైనా ఆల్ ఇండియా సర్వీసెస్ చూస్ చేస్తారు, తర్వాత సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి, తర్వాత గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. మనకి ఈ సర్వీసెస్లలో ఏమేం జాబ్స్ ఉంటాయి అని ఎందుకు తెలియాలి అంటే, మనం రేపు పరీక్ష రాసేటప్పుడు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మెయిన్స్లో మన ప్రిఫరెన్సెస్ అడుగుతారు, మనకి ఏది ముందు కావాలి, ఏది తర్వాత కావాలి అని అడుగుతారు. కాబట్టి ఆ సర్వీసెస్ మీద కొంచెం అవగాహన ఉండడం ఇంపార్టెంట్. ఆల్ ఇండియా సర్వీసెస్లో 3 వస్తాయి. ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇంకొకటి ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. చాలా మందికి ఐఏఎస్ ఐపీఎస్ తెలుసు, కానీ చాలా తక్కువ మందికి ఐఎఫ్ఓఎస్ తెలుసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తెలుసు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఉండే పరీక్ష ప్రిలిమ్స్ మాత్రం సివిల్ సర్వీసెస్ లో ఇంటిగ్రేట్ చేశారంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తే, ప్రిలిమ్స్ రాస్తే అది ఐఎఫ్ఎస్ కి కూడా పనికొస్తుంది. కానీ మెయిన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ వేరు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి జరిగే మెయిన్స్ పరీక్ష వేరు. ప్రిలిమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. నేను ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. దాని తర్వాత మనకి సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ని ఒక ఎలైట్ సర్వీస్, అంటే చాలా పెద్ద లెవెల్ సర్వీస్ లాగా మనం పరిగణిస్తాం. ఎందుకంటే దీని కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఇండియా బయట పనిచేస్తారు, ఇండియా దౌత్య కార్యాలయాలలో, డిప్లొమాటిక్ ఆఫీసెస్లలో పనిచేస్తారు. మీరు వినుంటారు అంబాసిడర్స్ అని కూడా అంటారు. సీనియర్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్స్ నే అంబాసిడర్స్ లాగా అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన జయశంకర్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయనని ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఐఎఫ్ఎస్ ని చాలా రెప్యూటెడ్ సర్వీస్ లాగా కన్సిడర్ చేస్తారు. చాలా తక్కువ మందిని రిక్రూట్ చేస్తారు ఎవ్రీ ఇయర్.
కానీ ప్రిఫరెన్స్ ఉట్టి ఐఎఫ్ఎస్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, అసలు ఐఎఫ్ఎస్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉట్టి ఐఎఫ్ఎస్ కావాలి అనుకునే వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే బయటికి వెళ్ళొచ్చు, వేరే దేశాలలో పనిచేయొచ్చు, వేరే దేశాలలో పనిచేయడం ఇష్టం లేదు, నాకు మన దేశంలోనే పనిచేయడం ఇష్టం అనుకున్న వాళ్ళు ఐఎఫ్ఎస్ని ప్రిఫర్ చేయరు. తర్వాత ఇండియన్ పిఎన్టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్. దీని తర్వాత నెక్స్ట్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, రైల్వే అకౌంట్స్, రైల్వే పర్సనల్ సర్వీస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఈ గ్రూప్ ఏ సర్వీసెస్ ని మనము ఒక 3-4 డివిజన్స్ చేయొచ్చు. రైల్వేస్ కి సంబంధించి కొన్ని సర్వీసెస్ ఉంటాయి, డిఫెన్స్ కి సంబంధించి కొన్ని సర్వీసెస్ ఉంటాయి, మిగతావన్నీ ఒక సెట్ లాగా పరిగణించవచ్చు. అయితే రైల్వేకి సంబంధించిన అన్ని సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఏకీకృతం చేసి నెక్స్ట్ ఇయర్ నుండి వాటిని సపరేట్ గా రిక్రూట్ చేయబోతున్నాము అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుండి మీకు సివిల్స్ ఎగ్జామ్ లో ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవి రావు. ఈ 4 సర్వీసెస్ కి ఒక సపరేట్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని సివిల్ సర్వీసెస్ కింద కన్సిడర్ చెయ్యరు అని అర్థం. దాని తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తర్వాత చాలా ప్రిఫరెన్స్ ఇచ్చే సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. మనం ఐటీ ఆఫీసర్స్ అంటాం, వాళ్ళు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కిందికి వస్తారు. సో ఐఆర్ఎస్ ఐటీ ఉంటుంది, ఐఆర్ఎస్ సిఎన్ సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది. ఐఆర్ఎస్ ఐటీ థర్డ్ మోస్ట్ ప్రిఫర్డ్ సర్వీస్, తర్వాత ఐఆర్ఎస్ సెంట్రల్ ఎక్సైజ్, దాని తర్వాత మిగతా సర్వీసెస్ ని ప్రిఫర్ చేస్తారు. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో గ్రూప్ ఏలో ఫస్ట్ ఐఎఫ్ఎస్ కన్సిడర్ చేస్తారు, తర్వాత ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎస్ సి అండ్ సిఈ, దాని తర్వాత రైల్వే ఫోర్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఒకటి, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఈ అకౌంట్స్ కి సంబంధించిన పోస్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. దీని తర్వాత మనకి గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్ ఒకటి, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్ ఒకటి, తర్వాత ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ పోలీస్ సర్వీస్, పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. ఇవన్నీ గ్రూప్ బి సర్వీసెస్ లోకి వస్తాయి. మరి నాకు ఏ పోస్ట్ వస్తుంది నేను ఒకవేళ ఎగ్జామ్ రాస్తే అంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏ పోస్ట్ వస్తుంది అన్నది డిసైడ్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్. ఒకవేళ నేను టాప్ చేస్తే నేను అడిగింది నాకు ఇస్తారు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన వ్యక్తి అనుదీప్ దురిశెట్టికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తను ఐఏఎస్ ఆప్ట్ చేసుకున్నారు కాబట్టి తనకు ఐఏఎస్ అలాట్ అయింది. అలా ఎవరైతే టాప్ మోస్ట్ ర్యాంక్స్ ఉంటాయో వాళ్ళు అడిగిన సర్వీస్ వాళ్ళకు వస్తుంది. తర్వాత ర్యాంక్స్ వాళ్ళకి వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారం సర్వీస్ అలొకేట్ చేయబడుతుంది. అంటే లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఈ గ్రూప్ బి సర్వీసెస్ వస్తాయి, మధ్యలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ ఏ సర్వీసెస్, టాప్ 100 ర్యాంక్స్ లో వచ్చిన వాళ్ళకి ఐఏఎస్. ఒకవేళ ఓసీ అయితే మీకు 90 లోపు రావాలి ఐఏఎస్ రావాలంటే, 190 లోపు వస్తే ఐపీఎస్ వస్తుంది. సో అట్లా టాప్ ర్యాంక్స్ లో వస్తే మీరు అడిగిన సర్వీస్ మీకు ఇస్తారు. లేదు కొంచెం మధ్యలో ర్యాంక్ వచ్చింది లేదా కింద ర్యాంక్ వచ్చింది అంటే వాళ్ళు సిస్టమ్ ని బట్టి అలొకేట్ చేసుకుంటూ వెళ్తారు, మార్క్స్ ని బట్టి అలొకేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా సర్వీసెస్ అలొకేట్ అవుతాయి. దాని తర్వాత ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మనకి తెలియాల్సింది ఏంటంటే అకాడమిక్స్, మన క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత, దీన్ని రాయాలంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు, ఇంకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇవి తెలియాలి. చాలా సార్లు సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, మామూలుగా మేము మాట్లాడినప్పుడు కౌన్సిలింగ్లో ఏమడుగుతారంటే, మేడం నేను ఓపెన్ డిగ్రీ చేశాను, ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేశాను, నేను సివిల్స్ రాయొచ్చా, ఫారెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేశాను, నేను సివిల్స్ రాయొచ్చా. ఏ ఎగ్జామ్కైనా ఇండియాలో ఫస్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీ తర్వాత సెకండ్ దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. ఆ గ్రాడ్యుయేషన్ మీరు ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసినా
మీరు ఎలిజిబుల్. అంటే అది ఓపెన్ యూనివర్సిటీ అయినా కూడా మీరు సివిల్స్ రాయడానికి అర్హులు. అలాగే మీరు ఏదైనా ఫారిన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసుంటే మీరు ఆ ఫారిన్ యూనివర్సిటీ డిగ్రీ కూడా ఎలిజిబిలిటీ ఇస్తుంది. సో డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, అది ఓపెన్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, రెగ్యులర్ డిగ్రీ అయి ఉండొచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ ని మనం డీమ్డ్ యూనివర్సిటీ అంటే కన్సిడర్డ్ టు బి యూనివర్సిటీ అట్లా అని పరిగణిస్తాం. అక్కడి నుండి వచ్చిన డిగ్రీ కూడా ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత ఫారిన్ యూనివర్సిటీ, కొంతమంది ఫారిన్ లో డిగ్రీ చేసి వస్తారు, వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు ఎలిజిబుల్. మీకు సిటిజన్షిప్ ఉన్నంత వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్నిటికంటే మళ్ళీ రిపీట్ చేసి చెప్పే పాయింట్ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ నుండి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఆ డిగ్రీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉంటే ఆ యూనివర్సిటీ చాలు. మీరు ఓపెన్ చేసినా సరే రెగ్యులర్ చేసినా సరే మీరు ఎలిజిబుల్. కొంతమంది ఇలాంటి డౌట్స్ అడుగుతారంటే, మేడం నేను 3 years లో కంప్లీట్ చేయలేదు డిగ్రీ, 4 years లో కంప్లీట్ చేశాను, నాకు బ్యాక్లాగ్స్ ఉండే, తర్వాత అయిపోయింది నా డిగ్రీ, మరి నేను రాయొచ్చా? మీరు డిగ్రీ ఎన్ని ఇయర్స్ చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు. మీకు డిగ్రీ ఉందా లేదా అదొక్కటే చూస్తారు. మీకు డిగ్రీ ఉంటే మీరు ఎలిజిబుల్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా డిగ్రీలో కూడా అవసరం లేదు. మీరు ఉట్టి పాస్ అయి ఉండొచ్చు, టాప్ చేసి ఉండొచ్చు, మీకు డిగ్రీ ఉంటే మీరు సివిల్ సర్వీసెస్ అప్లై చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి సివిల్స్కి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్డ్ వీళ్ళకి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి. ఓసీకి అయితే 21 years నుండి 32 years వరకు రాయొచ్చు. కానీ ఎలా 21 years కౌంట్ చేస్తారు అంటే, ఈ ఇయర్ 2020 నోటిఫికేషన్ అయితే August 1, 2020 లోపు వాళ్ళకి 21 years కంప్లీట్ అయి ఉండాలి. August 1, 2020 లోపు వాళ్ళు 32 years కంప్లీట్ అయ్యి ఉండకూడదు. అట్లాంటప్పుడే వాళ్ళు రాయొచ్చు. సో August 1 ముందు పుట్టారా, August 1 తర్వాత పుట్టారా, దాన్ని బట్టి మనకి డిసిషన్ ఉంటుంది. సో August 1 ఆ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓసీస్కి అయితే 21 to 32 years, ఎస్సీ ఎస్టీస్కి అయితే ఇంకా 5 years 37 years వరకు రాయొచ్చు. ఓబీసీ అయితే 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అంటే బీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి వచ్చేసరికి 21 years to 30 years మధ్యలో ఓసీస్ 6 attempts ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ 21 to 37 years మధ్యలో ఎన్నిసార్లన్నా రాయొచ్చు, అంటే వాళ్ళు 16 times కూడా రాయొచ్చు. బీసీస్కి వచ్చేసరికి వాళ్ళు 9 attempts ఇవ్వచ్చు. మళ్ళీ పీహెచ్కి వచ్చేవరకు ఓసీపీహెచ్ అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 9 attempts ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఎన్నిసార్లైనా రాయొచ్చు ఎగ్జామ్. సో ఇది ఏజ్ లిమిట్ ప్రకారం ఉన్న క్రైటీరియా. మీకు ఇది ఒక చిన్న, మళ్ళీ డిఫెన్స్ వాళ్ళకి కూడా కొన్ని స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. డిఫెన్స్లో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళకి 3 years ఎగ్జామ్షన్ అంటే 3 years ఎక్స్టెన్షన్ ఇస్తారు. అలాంటివి కూడా ఉంటాయి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు 6 attempts, 9 attempts, అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. పీహెచ్కి వచ్చేసరికి ఒకవేళ జనరల్ కేటగిరీ పీహెచ్ అయితే 9 attempts, ఓబీసీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. కొంతమంది స్టూడెంట్స్ పీహెచ్కి సంబంధించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి 1-2 విషయాలు చెప్తాను. పీహెచ్కి 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటాం. ఆ 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. అయితే మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 40% అబవ్ డిజబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉంటే మీకు పీహెచ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎంత తొందరగా తెచ్చుకుంటే మీరు అంత ఈజీగా పీహెచ్ రిజర్వేషన్ తీసుకోవచ్చు. 40% మాత్రం లిమిట్. 40% కంటే తక్కువ ఉంటే పీహెచ్ రిజర్వేషన్ వర్తించదు. 40% అబవ్ డిజబిలిటీ ఉంటే పీహెచ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. సో ఇది సమ్అప్ చేయడానికి ఇది ఎలిజిబిలిటీ. ఓసీస్కి అయితే మాక్సిమం ఏజ్, మినిమం ఏజ్ అన్ని కేటగిరీస్కి 21 ఉంటుందండి. ఓసీస్కి అయితే మాక్సిమం ఏజ్ 32, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 6. ఓబీసీస్కి అయితే మాక్సిమం ఏజ్ 35, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 9. ఎస్సీ ఎస్టీకి అయితే మాక్సిమం ఏజ్ 37, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. డిజేబుల్డ్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మాక్సిమం ఏజ్ 42, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. కాకపోతే డిజేబుల్డ్ ఓసీ అయితే వాళ్ళకి ఉట్టి 6 attempts ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ ఎన్ని నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ టిల్ ది ఏజ్ ఆఫ్ 42. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా.
సో బేసిక్గా ఒకవేళ ఎగ్జామ్కి అప్లై చేయాలి అనుకుంటే తెలియాల్సిన అంశాలు ఇవి. నేను ఇప్పుడు లాస్ట్ చెప్పబోయే విషయం రెస్ట్రిక్షన్స్ గురించి. ఇది ఆల్రెడీ క్లియర్ అయిన స్టూడెంట్స్కి వర్తిస్తుంది. ఉదాహరణకి ఆల్రెడీ ఒకరికి ఐఏఎస్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, వాళ్ళకి రాసే అర్హత ఉండదు, వాళ్ళకి టాప్ మోస్ట్ సర్వీస్ వచ్చింది కాబట్టి వాళ్ళు రాయలేరు. ఐఏఎస్ ఐఏఎఫ్ఎస్ స్టూడెంట్ వచ్చిన క్యాండిడేట్స్ సివిల్ సర్వీసెస్ మళ్ళీ రాయలేరు, రాయకూడదు, వాళ్ళకి రాసే అర్హత ఉండదు. ఒకవేళ వాళ్ళు రాయాలి అనుకుంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ రిజైన్ చేసి రాయాల్సి వస్తుంది. ఐపీఎస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ అటెంప్ట్లో ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, కానీ మిగతా ఏ సర్వీసెస్కి వాళ్ళు అర్హులు కాదు. ఇది రిస్ట్రిక్షన్. ఇది ఆల్రెడీ క్లియర్ అయిన స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుంది. సో మనము ఫస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుంది ఎలిజిబిలిటీ గురించి. నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, ఏజ్ 21 to 32 years ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్ భూటాన్ సిటిజన్స్కి కూడా మన ఎగ్జామ్ ద్వారానే వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దేశాలకు పంపిస్తారు. అందుకనే ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అని ఉంటుంది. సో నేషనాలిటీ ఫస్ట్, తర్వాత క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, మినిమం ఏజ్ 21 years కంప్లీట్ అయి ఉండాలి. August 1st ఆ ఇయర్ లోపు 21 కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఓసీకి అయితే 32, ఎస్సీ ఎస్టీకి అయితే 37, బీసీకి అయితే 35, పీహెచ్ అయితే 42. ఈ డీటెయిల్స్ మీకు తెలిస్తే సరిపోతుంది. ఇవి బేసిక్ ఎలిజిబిలిటీ సివిల్ సర్వీసెస్ రాయడానికి. నెక్స్ట్ ఎపిసోడ్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఎట్లా దాన్ని ఫేజ్ అవుట్ చేస్తారంటే టైం ఎట్లా ఉంటుంది, మీకు నెక్స్ట్ దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో అది చెప్తాను. థ్యాంక్ యూ.